చెప్పండి, ఈ తెనాలి నియోజకవర్గంలో మనోహర్ గారి గెలుపు ఎలా ఉండబోతుంది? ఏదైతే పెదరావూరు నుంచి 4 లైన్ రోడ్డు కానివ్వండి, అలాగే మార్కెట్ కాంప్లెక్స్ కానివ్వండి, అలాగే కృష్ణా వాటర్ని తెనాలికి తీసుకురావడంలో ఆయన భాగస్వామ్యం కానివ్వండి, అలాగే అప్పుడు నాకు తెలిసి నేను ఇక్కడ ఉన్నప్పుడు తడి చెత్త పొడి చెత్త అనే ఒక పైలట్ ప్రాజెక్ట్ని తెనాలిలో ఆవిష్కరించడం జరిగింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, తెనాలిని ఆంధ్ర ప్యారిస్ అని అంటారు. అలా జరిగిన ఈ తెనాలిని 10 సంవత్సరాల నుంచి మనోహర్ గారు ఇక్కడ అధికారానికి దూరం అయిపోవడం వల్ల మీరు చూసారు. ఇప్పుడు మేము ఏ వార్డులోకి వెళ్ళినా కూడా డ్రైనేజీ, కదలని డ్రైనేజీ సిస్టమ్, అలాగే డ్రింకింగ్ వాటర్ సమస్య, ప్రతి ఒక్కటి కూడా చెత్త నడి రోడ్డు మీద వేయడం. తెనాలి అసలు ఎంత క్లీన్గా ఉంటుంది అంటే అంత నీట్గా ఉంటుంది. మనోహర్ గారు ఉన్నప్పుడు మాకు తెలుసు, మేము స్వయంగా చూసాం కూడా. అలాంటి తెనాలిని ఇలా చేసేసి ఈ రోజున ఏం జరిగిందో పోనీ చెప్పండి. ప్రజల నుంచి ఏమి అభివృద్ధి జరిగిందనేది ఎవరైనా చెప్పగలిగారా? మేము వెళ్ళిన చోటల్లో ఇప్పుడు కలుస్తున్నాం, ఓటర్ని మేము కలుస్తున్నాము, ఎన్నో వార్డుని కలిసాము. అట్లాగే రూరల్ ఏరియాలో తిరిగాము, తెనాలి రూరల్ తిరిగాము, కొల్లిపర రూరల్ తిరిగాము, మండలం తిరిగాము మొత్తము. అయినా కూడా ఎక్కడైనా సరే శివకుమార్ గారు ఎప్పుడైనా వచ్చారా అని చెప్పేసి మేము అడుగుతుంటే మాట, ఏ ఒక్క ఓటరు కూడా వచ్చారు, మా సమస్యలు గెలిచిన తర్వాత ఆయన వచ్చి తెలుసుకున్నారు, మమ్మల్ని మా సమస్యలను పరిష్కరించారు, మళ్ళీ మేము ఆయనకి ఓటేస్తాము అనే ఓటరు ఒక్కళ్ళు కూడా ఇప్పటి వరకు మాకు సమాధానం చెప్పిన దాఖలాలు లేవు. ఇక ఏ విధంగా వాళ్ళ గెలుపు కానీ ఇక్కడ సాధ్యమవుతుందో ఆలోచించండి. ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగి వాళ్ళ చేత ఓటు వేయించుకొని గెలిచిన తర్వాత వాళ్ళని మర్చిపోతే మళ్ళీ ఎలాగా వాళ్ళు వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారు చెప్పండి? ఏదైతే సూపర్ 6 అనే మేనిఫెస్టోతో ఇది ఎంతవరకు జనాలు ఖచ్చితంగా అండి. ఇప్పుడు సూపర్ 6లో దగ్గర మూడు పథకాలు కేవలం మహిళలను ఉద్దేశించి ఉన్నాయి మా దగ్గర. అలాగే తల్లి దీవెన ఏదైతే ఉందో, ఈ గవర్నమెంట్లో ఏదైతే 15,000 అమ్మఒడి పేరుతో ఇస్తున్నారో, అట్లాగే ఎంతమంది పిల్లలు ఉంటాయి. ఇప్పుడు ఒక తల్లికి 2 బిడ్డలు ఉంటారండి. ఒక